ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం నాడు తప్పకుండా 2 పనులు చేయాలి. చాలామంది మిత్రులు మాకు ధనలాభం కలగడం లేదండి, మాకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయండి, మేము ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా, మేము జ్యోతిష్యులు కలిసినా మాకు కలిసి రావడం లేదండి, అందరూ కూడా శని భగవానుడు బాగోలేదు, మీ జాతకంలో శని నీచంగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రాయి ధరించండి అని చెప్తున్నారు, కానీ ధరించినా మాకు మార్పు కనిపించడం లేదు అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్ రావడం జరిగింది. మిత్రులారా, ఈ పరిహారం చాలా అద్భుతంగా త్వరగా పనిచేసే పరిహారం. ఈ 2 పనులు చేస్తే చాలు, ఖచ్చితంగా మీకు శని భగవానుడు యోగిస్తాడు. మీకు అడ్డంకులు ఏదైతే ఉన్నాయో ఆటంకాలు అవన్నీ తొలుగుతాయి, మీకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. మనం ప్రతిసారి కూడా వీడియోలో చెప్పుకుంటూ ఉంటాం, మనం ఈరోజు ఈ పూజ చేయాలి, ఈరోజు ఈ పూజ చేయాలి, అలా వారం రోజులు కూడా ఏదో ఒక దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో పూజిస్తూ ఉంటాం. కొంతమంది అయితే 7 రోజులు కూడా పూజల్లో నిమగ్నమై ఉంటారు, అయినప్పటికీ కూడా కలిసి రావడం లేదని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది కాబట్టే మనం కొంతమందికి పర్టికులర్గా కొన్ని పూజలు చెప్తూ ఉంటాం, చేస్తూ కూడా ఉంటాం. కలియుగంలో 7 రోజుల్లో శనివారానికి ఉన్న విశిష్టమైన స్థానం మిగతా రోజులకు లేదు. ఎందుకంటే కలికాలంలో మనం విశిష్టమైన ఫలితం కలగాలన్నప్పుడు శనివారాన్ని, ఆ శనివారం ఆ దేవతలని మనం విశేషంగా పూజించాలి. ఎవరైతే శనివారం నాడు ఆంజనేయ స్వామిని, శనేశ్వరుణ్ణి, దుర్గా అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈజీగా బయటపడవచ్చు. అలాగే దుఃఖం, దరిద్రత అంటే ఎప్పుడు ఏదో లేమి, ఇలాంటివి కూడా తొలగిపోతాయి. అలాగే ముక్తి లభిస్తుంది. మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చాలామంది తెలియదు ఏంటంటే శనివారం నాడు విశేషంగా పూజ చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది, శని ఈశ్వరుడు అన్నీ ఇవ్వగలడు, కానీ మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి ఆ భయాన్ని ఈరోజు తొలగించుకుందాం. అద్భుతంగా అంటే మనం ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మనకు మార్పులు వస్తాయి. మీకు ఈరోజు నేను ధనలాభం కోసం, పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం కోసం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది శనివారం నాడు చేయవలసిన చిన్న ఉపాయాలు. ఈ 2 ఉపాయాలు చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నం చేయండి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని శనివారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు. మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే శనేశ్వరుని ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ మనకు ఒరిజినల్ నువ్వుల నూనె దొరుకుతుంది. ఈ ఒరిజినల్ నువ్వుల నూనెతో స్వామివారికి దీపం వెలిగించండి. మీకు గుడిలో అంటే అక్కడ ఏదైనా వేరే దేవాలయాలు ఉండి అక్కడ నవగ్రహ దేవతలు ఉన్నా సరే అక్కడ మండపం దగ్గర అయినా సరే మీరు వెలిగించవచ్చు. మీకు వెళ్ళడానికి వీలు కాలేదు, మీ ఇంటి దగ్గర అయినా సరే మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ స్వామివారు తలుచుకొని మీరు చక్కగా ఇంట్లోనే శనీశ్వరుని మనసులో తలుచుకొని దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో వెలిగించండి. తర్వాత ఒక మంత్రాన్ని మీరు అనుకోండి, ఓం శం శనిశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం శం శనిశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. ఇలా మీరు అనుకోవడం వల్ల, ప్రతి శనివారం చేయటం వల్ల ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేయాలి. ఖచ్చితంగా మీకు 100కు 100% సమస్యల నుంచి బయటపడతారు. అలాగే శనివారం రోజున మీరు ఒక రాగి లోటా కానీ గ్లాస్ కానీ ఇలా తీసుకొని దీనిలో కొంచెం పచ్చిపాలు కలపండి, కొద్దిగా పచ్చిపాలు కలపండి. అలాగే కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి, కొంచెం కలపండి. అలాగే తర్వాత కొంచెం పంచదార తీసుకోండి, పంచదార కూడా నీళ్ళలో కలపండి. మీరు ఇవి కలిపి మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో పోయండి. నీరు పోసేటప్పుడు మీ ముఖం పడమర దిక్కుకు ఉండాలి, పడమర దిక్కు వైపు మీ ముఖం ఉండాలి. మీరు ఇలా మీ మనసులో ఉన్న
ఏదైనా సరే సమస్య చెప్పుకోండి. రావి చెట్టుకి, మీకు రావి చెట్టు దగ్గరలో గుళ్ళో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే రావి చెట్టుకు పోయండి. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి గురువుగారు, అక్కడ పోయవచ్చా? పోయకూడదు. ఒక రావి చెట్టు ఉన్న దగ్గర మాత్రమే పోయండి. ఇలా మీరు 7 శనివారాలు చేయండి. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీకున్న అద్భుతమైన ఫలితం ఏంటంటే, ఎవరైతే శని భగవానుడు వల్ల శని దోషాల వల్ల బాధపడుతూ ఉన్నారో వారికి ముక్తి లభిస్తుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో 99% అయ్యి 1% ఆగిపోయే పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే శని భగవానుడు నీచంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి, ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, ఎన్నో పరిహారాలు చెప్పాం. దాంట్లో మీరు ఏది చేయగలిగి చేయండి. ఇది చాలా తేలికైన పరిహారం. ఇలా మీరు 7 శనివారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. అలాగే శనివారం రోజున మీరు ఇంకొక చిన్న పరిహారం చెప్తాను. శనివారం రోజున మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ తమలపాకుల్ని సింధూరాన్ని సమర్పించండి. ఇలా 5 శనివారాలు చేయండి. ఈ విధంగా మీరు చేయటం వీలు కాకపోతే, మీకు అంటే మేము సింధూరం ఇవ్వలేమండి, మేము తమలపాకులు కూడా ఇవ్వలేమండి, అంత ఇబ్బందుల్లో ఉన్నామండి అంటే మీరు గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ప్రాంగణంలో కూర్చొని హనుమాన్ చాలీస చదవండి. ఇలా మీరు 5 శనివారాలు చేయండి. మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు అలా తీసి పక్కన పడేస్తాడు స్వామి. ఇది మీకు దుఃఖంతో ఉన్న, దరిద్ర బాధతో ఉన్న, ఏదైనా సరే సమస్యలు, ఎలాంటి సమస్యనైనా సరే 5 శనివారాలు చేయడం వల్ల, పరిపూర్ణమైన నమ్మకంతో చేయడం వల్ల తీసి పక్కన పడేస్తారు. ఈ 3 ఉపాయాల్లో 3 చేయవచ్చు. మీకు వీలైన దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. శని భగవానుడు మనకి నీచంగా ఉన్నప్పుడు ఆయన తలుచుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను వేర్ల గురించి చెప్పాను, పూజల గురించి చెప్పాను. మీరు ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. గురువుగారు, మా ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాము, ఎప్పుడు దీర్ఘ అనారోగ్య సమస్యలు. మీరు ఒకటే గుర్తు, ఇలా ఉంది అంటే మీ జాతకంలో శని భగవానుడి ప్రభావం ఉంది. శనికితో పాటు రాహుకేతువులు కానీ, అలాగే గురువు నీచంలో ఉన్నప్పుడు కానీ మీకు అధికంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలా తీరని బాధలతో ఉంటూ ఉంటారు. వారు కూడా ఈ ప్రయత్నం చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా స్వామివారికి, ఆంజనేయ స్వామికి, కలికాలంలో ఆంజనేయ స్వామికి మనం ఎంతగా పూజ చేస్తామో శని బాధల వల్ల అలాంటి బాధలు లేకుండా ఆయన చేస్తాడు. అలాగే మీ ఇంటి దైవం కానీ, కులదైవం కానీ మీరు అలా చేయలేని పక్షంలో మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామికైనా సరే దీపారాధన చేసి స్వామివారి నామాన్ని, అష్టోత్తరాన్ని కంపల్సరీగా చదవండి. మీరు ఖచ్చితంగా మార్పును చూడగలుగుతారు. ఈ 2 విషయాల్లో గుర్తుంచుకోండి. శనివారం నాడు తప్పకుండా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ 2 పనులు చేయండి. మీకు స్వామివారి గుడికి వెళ్ళటం, రావి చెట్టుకి నీరు పోయటం, మీరు దీపారాధన, అక్కడ మీకు వీలైతే దీపారాధన చేయండి. లేదంటే ఈ 2 పనులు ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా మీకు ధనలాభం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.